చెప్తే చాలు. ఇతను మంచివాడు అని చెప్తే సరిపోతుంది. కానీ అతనిలో చెడు ఎంత మాత్రమును లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు మనకైతే. కానీ దేవుని గురించి వివరిస్తూ మనకి చెప్తున్నారు యోహాను గారు. ఏమనంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఉందనుకుంటున్నారేమో మీరు. చీకటిలో ఉంటూ ఆయనతో నడుస్తున్నామని అనుకుంటున్నారేమో. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. హల్లెలూయా. ఒక చిన్న బాబు నా దగ్గరికి రావాలి ఒక్కసారి. ఆ చివరి బాబు ఇట్రమ్మా, పడుకుంటున్నాడు ఆ బాబు. ఇట్రా పర్లా, ఏం కాదు, నేనేం చేయను. పోనీ ఎవరొకరు ఈ బాబు రామ్మా, ఫాస్ట్గా యాక్టివ్గా ఉంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలా అని ఎవరు అనుకుంటున్నారో బాబు రావాలి ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఈ లైట్ వెలుగు మనకు కనబడుతుంది కదండి. ఇప్పుడు రిఫ్లెక్ట్ అయితే ఆ వెలుగును బట్టి ఈ అబ్బాయి మనకు కనబడతాడు. అది సైన్స్, మనం చదువుకున్నాం అందరం కూడా, అవును కదా. ఆ వెలుగు ఇతని మీద పడకపోతే, ఒకసారి ఇక్కడ కూర్చో. ఆ అబ్బాయి మీద వెలుగు ఇప్పుడు పడట్లేదు, మనకు కనబడుతున్నాడా? ఆ వెలుగు పడినంత మాత్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ వరకే కనబడుతున్నాడు మనకి. అర్థమవుతుందండి? అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. తర్వాత వచనం చదువుదాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చాలండి. ఇక్కడ చెప్తున్నారు యోహాను గారు ఏమనంటే, మనం ఆయనతో సహవాసం గలవారం. నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవ విశ్వాసిని, నేను యూత్లో నేను ఒక మంచి మెంబర్ని, యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేస్తాను, పాటలు పాడుతాను, నేను యవనస్తుడిని, మా చర్చిలో నేను ఒక మెంబర్ని అని మనం చెప్పుకుంటూ, మనలో గనక ఏముంటే, చీకటి ఉంటే గనక మనమంట ఎలాంటి వారమంట? అబద్ధం ఆడుతున్న వాళ్ళము, మనము నిజము చెప్తున్న వాళ్ళము కాదు. కాబట్టి మనలో చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. ఎవరిలో? దేవుని బిడ్డలము అని మనం చెప్పుకునేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చీకటి ఉండకూడదు. ఇప్పుడు దేవుని వెలుగు మన మీద పడినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న చీకటి పోతుంది. ఇప్పుడు ఆ వెలుగు ఆ బిడ్డ మీద, ఆ అబ్బాయి మీద పడినప్పుడు మాత్రమే ఆ బిడ్డలో ఉన్న చీకటి, ఆ నీడ పడుతుంది కదా. ఆ నీడ పోవాలంటే నువ్వు ఇట్రామ్మా, ఆ కుర్చీ నీడ పడుతుంది కదా. ఆ నీడ ఎందుకు పడుతుందంటే కుర్చీ అడ్డంగా ఉంది ఆ బాబుకి వెలుగుకి మధ్య. ఆ అడ్డంగా ఉన్న కుర్చీ నుంచి బయటకు వచ్చి వెలుగు దగ్గరికి వచ్చేసరికి ఆ నీడ ఇప్పుడు కనబడుతుందా? కనబడట్లేదు. ఎందుకంటే వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ ఉండదు. హల్లెలూయా. మనలో చీకటి ఉండి మనము దేవుని ఎదురుగా ఉన్నామని చెప్తే అది ఏంటది? అబద్ధం. మనలో ఆ చీకటి సంబంధమైన క్రియలు ఉండి నేను దేవునికి ఎదురుగా ఉన్నాను, నేను దేవుని సంబంధిని, నేను దేవుని పరిచర్యలో పాల్గొన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్తే అదేమవుతుందంటే ఈ అబ్బాయి అక్కడ కూర్చున్నప్పుడు నా మీద వెలుగు పడుతుంది అని అబ్బాయి చెప్తే ఎంత అబద్ధమో అలాగనమాట. మీకు అర్థం అవడం కోసం చెప్పాను. అంటే దేవుని వెలుగు మన మీద పడినప్పుడు మాత్రము మనలో ఉన్న చీకటులు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనము చీకటిలో ఉన్నంత వరకు కూడా వైస్ వెర్సా అనమాట. అంటే రెండు, తను చీకటిలో ఉన్నంత వరకు వెలుగు తన మీద పడదు. తను ఎప్పుడైతే బయటకు వస్తాడో, తను ఎప్పుడైతే వెలుగు దగ్గరకు వస్తాడో వెలుగు అతని మీద పడుతుంది. వెలుగు తన మీద పడిన తర్వాత చీకటి, చెప్పాలి అందరూ, రిప్లై ఇవ్వాలి, చీకటి ఉండదు, ఎంత మాత్రమును ఉండదు. వెళ్ళిపోమ్మను. థ్యాంక్ యూ. ఆ బాబు ఆ వెలుగులో ఉన్నంత వరకు కూడా తనలో ఉన్న చీకటి శక్తులకి లేకపోతే చీకటి సంబంధమైన క్రియలకి చోటే ఉండదు. కానీ మనం చూస్తే రోమేలుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే త్వరగా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చాలండి. దేవుడు అనుగ్రహించు మహిమ మీన్స్, మహిమ అంటే అర్థం వెలుగు. దేవుడు ఇచ్చే వెలుగును పొందలేకపోతున్నారంట. ఎవరు? అందరూ ఏం చేసి? పాపము చేసి. ఏ భేదమును లేదు, దేవుని వెలుగును వాళ్ళు పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పాపము చాటును దాగుంటున్నారు. ఎవరైతే భక్తి పరులు అని అనుకుంటున్నారో వాళ్ళు దేవుని వెలుగు దగ్గర కాకుండా పాపపు చాటును దాక్కున్నంత వరకు కూడా దేవుని మహిమ వారి జీవితం మీద ప్రకాశింపదు.
లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించనని యెషయా గారు ప్రవచించిన వాక్యము మన జీవితంలో నెరవేరట్లేదు అంటే ఎందుకంటే మనము దేనివల్ల అంటే వెలుగు దగ్గరికి రాకుండా ఎక్కడ దాక్కుంటున్నాం? మనము చీకటి అనే పాపపు చాటున మనం దాక్కుంటున్నాం. ఏదో ఒక బలహీనత, పాపం అంటే మనం ఏదో త్రాగుడు తాగడము, లేకపోతే ఏదో ఒకటి చేసి, ఏదో వ్యభిచారం చేసి, లేకపోతే భయంకరమైన నరహత్యలు చేసి, ఇవే కాదు పాపం అంటే. పాపం అంటే ఏంటి? మనం ఆదికాండంకి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. దేవుడు చదవండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. స్టార్టింగ్ దేవుడు మనుషుల్ని ఎలా సృజించాడు? ఆయన పోలిక చొప్పున. ఆయన ఎలాంటి వాడు? వెలుగై ఉన్నాడు ఆయన. ఆ వెలుగుతో ఆయన మనుషుల్ని సృజించాడు. ఆ మహిమతో మనుషుల్ని సృజించాడు. ఆ తేజస్సుతో మనుషుల్ని సృజించాడు. ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృజించాడు. ఇద్దరికి కూడా ఆయన మహిమనిచ్చాడు, ఆయన వెలుగునిచ్చాడు. కానీ ఇక్కడ రోమిలికి రాసిన పత్రికలు ఏమంటున్నారు? అందరూ ఆయన మహిమను పోగొట్టుకున్నాం. దేనివల్ల అంటే పాపం చేయడం వల్ల. హల్లెలూయా. పాపం అనే బీజము మనకి ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. సండే స్కూల్ టైం నుంచి మనం వింటున్నాం. సండే స్కూల్లోనే మనకి తెలుసు ఆదాము హవ్వల స్టోరీ. తెలుసా? తెలియదు అన్నవాళ్ళు చేయలేపండి. నాకు ఆదాము గురించి హవ్వ గురించి తెలియదు అన్నయ్య అన్నవాళ్ళు అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక అరగంట భోజనానికి లేట్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని వెలుగుగా సృజించాడు. దేవుడు మనల్ని వెలుగుగా సృజించినప్పుడు ఆ వెలుగుమయమై మనుషులంగా ఉన్నాం. ఆదాము హవ్వ దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు. అప్పటి వరకు దేవుని తేజస్సుతో ఉన్నారు. వారు వస్తుంటే సాక్షాత్తు దేవుడే వస్తున్నట్టు జంతువులన్నీ కూడా వాళ్ళ మాట వినేవి. సృష్టి అంతా కూడా వాళ్ళకి లోబడేది. సృష్టిలో అన్నిటికీ కూడా ఆదాము పేర్లు పెట్టాడు. అంటే ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు దేవుడు. అంత మహిమతో, అంత వెలుగుతో ఆదాము ఉన్నప్పుడు ఆదాముని దేవుడు మనుషులందరినీ కూడా, ఒక భక్తుడు అన్నారు ఏమనంటే, దేర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ దట్ ఓన్లీ ఫిల్డ్ విత్ గాడ్ అంటండి. అంటే మనుషుల్లో ప్రతి హృదయంలో కూడా ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. అంటే ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశము కేవలం దేని ద్వారా పూర్తి చేయబడుతుంది? దేవుని ద్వారా మాత్రమే. హల్లెలూయా. ప్రతి మనిషిలో ఒక ఖాళీ ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని దేవుడే సృష్టించాడు. ఆదాములో కూడా ఆ గ్యాప్ని సృష్టించాడు. దేనికోసం అంటే ఆదాముని నేను ఆ గ్యాప్లో ఉండి ఆదాముని సంపూర్ణంగా చేయాలి. నేను సాయంకాలపు పూట దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఏం చేసేవారు? సహవాసం చేసేవారు, ఫెలోషిప్ చేసేవారు. వారిద్దరూ మాట్లాడుకునేవారు. అలా నేను ఆదాముతో సన్నిహితంగా సంబంధం పెంచుకోవాలి. ఆదామును నా బిడ్డగా ఎంచుకోవాలి. ఆదామును నేను నాకు నచ్చినట్లుగా మౌల్డ్ చేయాలి. నా తర్వాత ఆదాముకి సృష్టి మీద అధికారం ఇవ్వాలి. నా తర్వాత ఆదాముని నాకు వారసునిగా చేయాలి అని చెప్పి ఆదాముని ఒక మహిమతో, ఒక తేజస్సుతో, ఒక వెలుగుతో ఆదామును చేశారు. కానీ ఆదాము హృదయంలో గ్యాప్ ఉంది కదా, దేవునితో ఫిల్ చేయాలని ఆ గ్యాప్ పెడితే ఆదాము మాత్రము ఎలా ఉన్నాడంట? మనం చూస్తే ఆ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఆలోచించారంట. ఆ సమయంలో ఆదాము సృష్టి అంతా సంతోషంగా ఉంటే ఆదాము మాత్రం కొంచెం దిగులుగా ఉన్నట్లు, లేకపోతే ఏదో ఆలోచిస్తున్నట్లు దేవుడికి కనబడి దేవుడు ఆ మాట అన్నారు. ఏమని? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఇదిగో ఒంటరిగా ఉంటే మంచిదేం కాదు, తనకి ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి తనకి ఏం చేయాలి? సాటి అయిన సహాయం. తన గ్యాప్ని తను ఫిల్ చేసుకోవడానికి ఏదో ఒకటి ట్రై చేస్తాడేమో అని చెప్పి తనకేం చేశాడు? సాటి అయిన సహాయం చేశాడు. అందుకే మా మగవారి హృదయంలో ఎవరుంటారండి? అందుకే మా వైఫ్ని తీసుకొచ్చాను. హల్లెలూయా. మా హృదయంలో ఎవరుంటారు? దేవుని తర్వాత భార్య ఉంటుంది అనమాట. సాటి అయిన సహకారి మా హృదయంలోని పెట్టడానికి దేవుడు చేశాడు. కానీ మొదటిగా దేవుని ప్రణాళిక ఏంటంటే మనుషుల హృదయంలో దేవుని మాత్రమే ఫిల్ చేయాలి, దేవుని మాత్రమే ఉంచాలి అని చెప్పి దేవుడు మనుషులను చేశాడు. అయితే ఆదాము దిగులుగా ఉండడం వల్ల ఆ హృదయంలో కొంచెం ప్లేస్ ఎవరికి ఇచ్చారు? హవ్వకిచ్చి హవ్వని సృష్టించాడు. మరి హవ్వ హృదయం ఎలా ఉంటుంది? హవ్వ హృదయంలో కూడా ఏముంటుంది?
గ్యాప్ ఉంటుంది. మరలా ఆ గ్యాప్ని దేవునితోనే ఫిల్ చేయాలి. వీరిరువురు కూడా నాతో సహవాసం చేయాలని చెప్పి దేవుడు అనుకుంటే, హవ్వ మాత్రం ఏం చేసిందంటే సాయంకాలం పూట లేకపోతే ఏదో టైంలో సరదాగా ఏం చేద్దాం అనుకుంది, ఆ వనం చూద్దాం, ఏదైనా వనంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం అని చెప్పి వెళ్ళింది. వెళ్తే ఏం జరిగింది, ఆ సమయంలోనే అవ్వ హృదయం ఖాళీగా ఉందని చెప్పి ఎవరు వచ్చారు, సాతాను సర్పం రూపంలో వచ్చి ఏమన్నాడు, ఇది నిజమా అన్నాడు. ఏమన్నాడు, అందరం కలిసి చెప్దామా, ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా? దేవుడు మీతో ఈ పండుని తినొద్దన్నాడా? దేవుడు మీతో ఈ పండు తింటే మీరు చస్తారు అని చెప్పాడా? మీరు చావనే చావరు, మీరు చావరు. ఎందుకంటే ఇదిగో నేను తిని చూపిస్తున్నాను చూడు అని చెప్పి అదొక పండు తింది. అది దాని మీద ఉంది, ఇదిగో దీన్ని నేను ముట్టుకుంటున్నాను, నేను తింటున్నాను, నేనేమైనా చనిపోయానా? మీరు చావనే చావరు, మీరు చనిపోరు, మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు చూసారా? అది అబద్ధం, అది అసత్యం. మీరు అసత్యాన్ని నమ్ముతూ బ్రతుకుతున్నారా? ఒక్కసారి తిని చూడు, ఒక్కసారి తాకి చూడు, ఒకసారి కొరికి చూడు. ఇదిగో ఎంత అందంగా ఉంది ఈ పండు. ఈ పండుని నువ్వు మిస్ అవుతున్నావు, ఈ అందాన్ని నువ్వు మిస్ అవుతున్నావు, ఈ ఆశ్చర్యకరమైన రుచిని, ఈ టేస్ట్ఫుల్ ఫుడ్ని నువ్వు మిస్ అవుతున్నావు. ఒకసారి టేస్ట్ చేయొచ్చు కదా. ఈరోజు చాలా ఫేమస్ అయిపోయినాయి కదండి యూట్యూబ్లో. ఏంటవి? ఫుడ్ వ్లాగ్స్ చూస్తున్నారా అందరూ? ఏది పడితే అది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఫుడ్ నేను తింటున్నాను మీరు కూడా తినండి అని చెప్పి మనల్ని ఆకర్షితులుగా చేసి ఏదో చెత్త చెదారం వాళ్ళు తింటూ మనల్ని కూడా తినిపిస్తున్నారు ఈరోజు. అలాగా హవ్వని ఏం చేసిందంటే సర్పము ఆ పండుని తినిపించాలని ప్రయత్నం చేసింది. తినిపించాలన్నప్పుడు హవ్వ ఏమనాలి, ఇదిగో దేవుడు నాతో తినొద్దని చెప్పాడు, కానీ నువ్వు తినమంటున్నావు, నేను తినను అని త్రోసిపుచ్చాలి. అప్పుడు సర్పం వచ్చినప్పుడు ఆ పండు తింటే గనక ఆ సర్పము హృదయంలోనికి వెళ్తుంది అని హవ్వ తెలుసుకున్నప్పుడు ఆ హృదయంలోనికి దాన్ని రానివ్వకూడదు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఈ మాట ఎందుకు చెప్తున్నావు, దేవునికి విరోధమైన మాట చెప్తే నేను వినడానికి సిద్ధంగా లేనని ఎదిరించాలి. కానీ హవ్వ ఏం చేసిందంటే, సరే ఒకసారి తిని చూద్దాం. టెంప్టేషన్, శోధన ఇలాగే వస్తాయి మనకి. యవనస్తులంగా ఉన్న మనకి నేను మీతో చెప్తున్నది ఏంటంటే, నేను అనుభవించినది మీతో చెప్తున్నానండి. నేనేదో విన్నది లేకపోతే మీకు ఏదో మెసేజ్ చెప్పాలని కాదు. నేను యవ్వన దశలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో వాటిని ఎలా జయించానో మీకు చెప్తున్నాను. హవ్వ ఎలాగైతే ఆ సర్పం వచ్చినప్పుడు దాన్ని ఎదిరించకుండా తినేసిందో, తిన్న తర్వాత ఏమైందంటే ఆ హృదయంలో ఆ గ్యాప్ ఎవరితో ఫిల్ అయింది, సాతానుతో ఫిల్ అయిపోయింది. పాపము ఎంటర్ అయిపోయింది మనుషుల జీవితంలోనికి. హవ్వ తినడంతో పాటు కాకుండా ఆదాముకు కూడా మరలా ఆ పండునిచ్చి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనే పాపంతో హృదయాన్ని వాళ్ళు నింపుకున్నారు. ఎంత బాధాకరం. దేవుడు ఒక వెలుగుగా మనుషుల్ని చేశాడు, కానీ చిన్న టెంప్టేషన్ పెద్ద పాపం అంటారు. అది పండు చూసి మనం ఆకర్షితులు అవడం పెద్ద పాపమా? ఈరోజు ఫ్రీ ఫైర్ ఆడడం పెద్ద తప్ప అంటారు అబ్బాయిలు. లేకపోతే పబ్జి, ఏవేవో గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ఆడడం పెద్ద తప్ప? వెబ్ సిరీస్లు చూడడం పెద్ద తప్ప? లేకపోతే సీరియల్స్ చూడడం, సినిమాలు చూడడం, బిగ్ బాస్ చూడడం, ఇవన్నీ పెద్ద తప్పులుగా కనబడుతున్నాయి? ఏం కాదు, అందరూ చూసేవే కదా, అందరూ పాటించేవే కదా. మనం ఒకసారి చూస్తే ఏమవుతుంది, దీంట్లో క్లైమాక్స్ ఎలా ఉంది, దీంట్లో లాస్ట్ సీన్ ఎలా ఉంది, దీంట్లో మధ్యలో ఏమైంది, తర్వాత ఏమైంది, హీరో ఎవరు, విలన్ ఎవరు, లేకపోతే చివరికి ఎవరు విన్ అవుతారు అని చెప్పి సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది. ఎలాగైతే సర్పము ఆదాముని హవ్వని ప్రేరేపించిందో. ఒకసారి తినొచ్చు కదా, ఒకసారి చూడొచ్చు కదా, ఒకసారి ముట్టుకో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఒకసారి చూడు ఏమవుతుంది. నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఏమన్నా దేవుడు ఇప్పుడు రాలేదు కదా, సాయంత్రం వస్తాడు, ఈవినింగ్ టైంలో వస్తాడు. అప్పటికి నువ్వు తినలేదని చెప్పొచ్చు, ఏదో ఒకటి కవర్ చేయొచ్చు, ఏదో ఒకటి చెప్పొచ్చు, నువ్వు తినే అని చెప్పినప్పుడు హవ్వ ఆ సర్పం మాట వినడం వల్ల ఏమైందంటే మనుషుల జీవితంలోనికి, మనుషుల హృదయంలోనికి చెప్పాలి, పాపం ఎంటర్ అయిపోయింది. పాపముతో హృదయాన్ని నింపుకున్నారు. ఆ పాపం వల్ల తరతరాలుగా మనుషులు ఒక శాపాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మనుషులు తరతరాలుగా ఆ పాపానికి సంబంధించిన జీతాన్ని కోస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కోస్తూనే ఉన్నారు. దేనివల్లంటే ఆదాము హవ్వలు ఆ పండుకి లేకపోతే ఆ సాతానికి హృదయంలో ప్లేస్ ఇవ్వడం వల్ల. దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషిలో ఒక గ్యాప్ ఉంటుంది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా మనుషులందరూ చూడండి గ్రూపులుగా, అంటే ఒక వాళ్ళ గ్రూప్ ఏంటంటే వాళ్ళందరూ కూడా మంచిగా చదివే వాళ్ళు ఉంటారు. అంటే
మనిషి ఎప్పుడు కూడా ఎవరిని కోరుకుంటాడంటే స్నేహం చేయడానికి తనలాంటి వ్యక్తినే కోరుకుంటాడు. అందుకే దేవుడు తన స్వరూపం అందే మనుషుల్ని చేశాడు. అర్థమవుతుందండి? బాగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఒక గ్రూపు ఒక చోట కూర్చుంటారు. అల్లరి చేసే వాళ్ళందరూ ఒక గ్రూపు వెనకాల ఉంటారు, లాస్ట్ బెంచ్. నేను కూడా లాస్ట్ బెంచే. అల్లరి చేసేవాడిని కాదు కానీ హైట్గా ఉంటాను కదా, అందుకే లాస్ట్కి తోసేవారు, కనిపించేది కదా నా వెనకాల వాళ్ళకి నేను. కాబట్టి అందరూ కూడా క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారనుకోండి, అందరూ ఒక చోటకి చేరిపోతారు. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ క్రికెట్ ఆడతారు. అంటే మనిషి ఏం కోరుకుంటాడంటే నాలాంటి వ్యక్తి ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటాడు, సహవాసం కోసం కోరుకుంటాడు. అది మనిషి కోరుకునేది కాదు, దేవుడే పెట్టాడు. నాలాంటి వారిని నువ్వు కోరుకో అని చెప్పి దేవుడే పెట్టాడు. కానీ మనం ఎలాంటి వారమో తెలుసుకోలేక మనము అలాంటి వారమేమో అనుకుని ఎవరెవరినో కోరుకుంటున్నాం మనం. అర్థమవుతుందండి? మనం ఎలాంటి వారం అంటే దేవుని లాంటి వారము. హల్లెలూయా! దేవుని స్వరూపంలో మనుషులను చేశాడు దేవుడు. కానీ మనం ఇలాంటి వారమేమో. మ్యూజిషియన్స్ అందరూ కూడా మ్యూజిక్ దగ్గర ఉంటారు, అక్కడ కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక చోట ఉంటారు. కెమెరా ఆపరేట్ చేసేవాడు ఎవరు కూడా ఇక్కడ కూర్చోలేరు కెమెరా దగ్గరికి, లేకపోతే అక్కడ విజువల్స్ ఎలా వస్తున్నాయి, లేకపోతే ఫ్రేమ్ ఎలా ఉంది, ఇలాంటివే చూస్తూ ఉంటారు. అంటే మనిషి ఎప్పుడు కూడా ఈ దేనికి అట్రాక్ట్ అవుతాడంటే సహచర్యం. అంటే మనం చేసేది ఎవరు చేస్తున్నారు, మనలాంటి వారు ఎవరున్నారు, మనకి నచ్చేవారు ఎవరున్నారని చెప్పి మనిషి వెతుకుతూ ఉంటాడు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు. అంటే మనము మనుషులతోనే మనం ఉండగలం. ఒక మనిషిని చంపాలనుకోండి, ఒక చీకటి రూమ్లో పెట్టేస్తే ఆ మనిషి బాగా తిరిగే మనిషిని ఒక చీకటి రూమ్లో పెట్టేశారనుకోండి, ఎవరు లేక ఎవరు మాట్లాడే వాళ్ళు లేక చనిపోతాడు కొన్ని రోజులు. అర్థం లేకపోతే పిచ్చెక్కిపోతుంది అనమాట. అంటే ఎవరో ఏమీ లేక, మాట్లాడేవారు లేక, సహచర్యం లేక, సహవాసం లేక ఏమవుతుందంటే పిచ్చెక్కిపోతుంది. దేవుడు అలా సృష్టించాడు మనుషుల్ని. ఎందుకంటే నన్ను వెతకాలి వీళ్ళు, హల్లెలూయా, నా సహవాసం కోసం వెతకాలి. వీళ్ళలో ఎప్పుడైతే గ్యాప్ పెడతానో, అసంపూర్ణంగా వీళ్ళని చేస్తానో, ఆ సంపూర్ణమైన దానికోసము నా దగ్గరికి వస్తారు నా బిడ్డలు. నా దగ్గరికి వచ్చి వాళ్ళ హృదయాన్ని నాతో నింపుకుంటారు. వాళ్ళ హృదయాన్ని నాతో నింపుకుంటే వాళ్ళు కలిసి నా పరిచర్యను, నా ప్రణాళికను, నా చిత్తాన్ని నెరవేరుస్తాము అని చెప్పి ఒక గొప్ప ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు మనుషుల విషయంలో. కానీ మనిషి ఏం చేశాడంటే తన హృదయంలో పాపాన్ని పెట్టుకుని దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలు పొందలేకుండా ఉన్నాడు. మనం చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి. కానీ మనుషులు అభివృద్ధి పొందట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో వాళ్ళు స్నేహం చేయట్లేదు. దేవునితో సంబంధం కలిగిన మనము దేవునితో స్నేహం చేయకుండా ఈ లోకపరమైన స్నేహములు, ఈ లోకపరమైన ముచ్చట్లు, లోకపరమైన సహవాసము మనము కోరుకుంటున్నాం. దేవుడు చెప్పేది ఏంటంటే మీ హృదయము ఈ లోకానికి ఇచ్చారేమో, మీ హృదయము సాతానుకు సంబంధం అని తెలియకుండానే దేనికో ఇచ్చుంటారు మీరు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మీ హృదయం నాకు కావాలి. హల్లెలూయా! మీ హృదయంలో నేను ఉండాలనుకుంటున్నాను. దేవుడు మనందరితో చెప్పేది అదే. మనల్ని క్రియేట్ చేసింది కూడా, మనల్ని చేసింది కూడా అందుకే. దేవుడు మన హృదయంలో నివసించాలని చెప్పి, దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని చెప్పి. కానీ ఈ సాతానుగాడి ప్లాన్ ఏంటంటే రకరకాలుగా, ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు మీరు చూడొచ్చు. వాడికి ఇప్పుడు ఇదివరకంటే మా చిన్నతనంలో బాగా చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు సాతానుగాడు ఎలా ప్రభావితం చేసేవాడు అంటే, ఎలా భయపెట్టేవాడు అంటే దెయ్యముల రూపంలో మనుషుల మీద ఆవహించేవాడు. ఆ దెయ్యం వచ్చి వాళ్ళని రకరకాలుగా హింసించేది. ఏదో జబ్బు తీసుకురావడం, లేకపోతే మాట్లాడలేకుండా చేయడం, పడిపోవడం, మూర్ఛ రావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆ దెయ్యం చేసేవి. కానీ సాతానుగాడు కూడా ఏమయ్యాడు, అప్డేట్ అయ్యాడు అనమాట. ఏమిటది? అప్డేట్ అయ్యాడు సాతానుగాడు. ఇప్పుడు వాడికి దెయ్యం రూపంలో రావాల్సిన అవసరంలా. ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. అర్థమవుతుందండి? చాలా 90% సాతానుగాడు దీంట్లో ఉంటాడు. ఒక 10% దేవుడు ఉండొచ్చేమో బైబిల్ ద్వారా, లేకపోతే రకరకాల వీడియోస్ ద్వారా. ఆ 90% ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాడు సాతానుగాడు. అరే వీళ్ళని మనము దెయ్యం రూపంలో వెళ్ళి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీరు కూర్చోండి అంటే వాడు ఈజీగా మనుషుల్ని వాడి వైపు త్రిప్పుకునే ప్రణాళిక వేసేసాడు. ఆ ప్రణాళిక అంతా సక్సెస్ అయిపోయింది. ముఖేష్ అంబానీ ద్వారా నెట్ ఫ్రీగా ఇవ్వడం, స్మార్ట్ ఫోన్లు ఇండియాకి, అలాగే దేశాల్లోకి నడిపించడం. ఇప్పుడు మనము స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక మనిషి జీవించడం అతి కష్టతరం అయిపోయింది. ఎందుకు అలా చేశాడంటే సాతానుగాడి ప్లాన్ అనమాట. ఏ మనిషి కూడా తన హృదయాన్ని దేవునితో నింపుకోకూడదు.
ఏ మనిషి కూడా తన హృదయాన్ని దేవునికి ఇవ్వకూడదు. ఆ గ్యాప్ని నేనే ఫిల్ చేయాలి, నేనే వాడి హృదయంలో ఉండాలి, నేనే వాళ్ళ హృదయంలో ఉండాలి. ఏ నిమిషము కూడా దేవుని ఆలోచన, దేవునికి సంబంధమైన ఆలోచన, దేవుని సంబంధమైన మనుషులతో వాడు వెళ్ళడం, దేవునితో సహవాసం చేయడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఇలాంటివేవి వాడి ఆలోచనలోనికి రాకూడదంటే మనం పెద్ద ప్లాన్ వేయాలి. వేశాడు చాలా మంచిగా 2012 నుంచి మంచి ప్లాన్ వేశాడు రకరకాలుగా. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కదండి. దేవుని రూపాన్ని కూడా ఆ ఏఐతో సృష్టించేయచ్చు, దేవునిలాగా మాట్లాడొచ్చు. చివరికి అదే అంత్యక్రీస్తు అవుతుందేమో, మనం చెప్పలేము. ఇదంతా కూడా సాతానుగాడి ప్లాన్. ఎందుకంటే మన హృదయాల్ని కబ్జా చేయడం కోసం, హైజాక్ అంటారు కదా, హైజాక్ చేయడం కోసం మన హృదయాల్ని వాడు చాలా పెద్ద ప్లాన్ వేశాడు. అయితే ఇదంతా కూడా దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరిని ఇక్కడ నిలబెట్టింది ఎందుకంటే ఆ ప్లాన్ ఏంటో మీకు తెలియాలి. హల్లెలూయా. సాతానుగాడి ప్లాన్ ఏంటి, దేవుని ప్లాన్ ఏంటి, సాతానుగాడు ఎలా వస్తున్నాడు, అది తెలిస్తేనే మనం వాడి నుంచి తప్పించుకోగలం. సాతానుగాడు ఇలా రకరకాలుగా మనల్ని ప్లాన్ చేసుకుని మనల్ని మభ్యపెట్టాలనుకుంటూ ఉంటాడు. మనం చూస్తే యాకోబు గారి గురించి మనకి తెలుసు. ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చదవండి. ఫరో అడుగుతున్నాడు యాకోబుతో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడుగగా, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే యాకోబు గారి జీవితం మనందరికీ తెలుసండి. యాకోబు గారు ఎవరు? ఇస్సాకు కుమారుడు, అబ్రహాముకి మనవడు. ఆ యాకోబు గారి గురించి మనకి తెలుసు. ఆయన యవ్వన దశలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన తన అన్న దగ్గర నుంచి దొంగతనంగా ఆశీర్వాదాన్ని కాజేయాలనుకున్నాడు. ఒక వంటకం చేసి జ్యేష్ఠత్వాన్ని తను దొంగిలించాడు. అరే, జ్యేష్ఠత్వం ఉంటే మనము పెద్దవారిగా అవ్వచ్చు. ఈ లోకంలో పెద్దవాడు అంటారు. ఇదిగో ఇక్కడ చూస్తే ఎప్పుడు నా తండ్రి పెద్దవాడా రా, పెద్దోడా రా అని అన్ని పనులు నా అన్నకి చెప్తున్నాడు. అదే నేను పెద్దోడినైతే ఆ అధికారం నాకు వస్తుంది, ఆ ఆధిపత్యం నాకు వస్తుంది అని చెప్పి అధికారం కోసం ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వాన్ని ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు. ఎలాగైనా నా హృదయాన్ని అధికారంతో నింపుకుంటాను, ఎలాగైనా నేను పెద్దవాడిగా ఉంటానని చెప్పి ఆ ఏశావుతో ఆ జ్యేష్ఠత్వం విషయంలో మోసం చేసి సంపాదించాడు. తర్వాత ఏం చేశాడు? ఇస్సాకుతో తాను అబద్ధం చెప్పి ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని దొంగలించాడు. ఇదిగో నా తండ్రి ఆశీర్వాదాలన్నీ కూడా నా అన్నకే ఇస్తున్నాడు, ఈ ఆశీర్వాదాలు లేకపోతే నేనేమైపోతాను, నా తండ్రి దయ లేకపోతే నేనేమైపోతాను, నా తండ్రి ఆస్తి లేకపోతే నేనేమైపోతాను, అతను నన్ను దయతో చూడకపోతే ఏమైపోతాను. హల్లెలూయా. చేతుల పైకి హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. అలా ఏమైపోతానో అనే భయాన్ని హృదయంలో నింపుకుని మోసం చేశాడు, అబద్ధం చెప్పి ఇస్సాకుతో అబద్ధం చెప్పి ఆశీర్వాదాలన్నీ దొంగలించాడు. లాభమేముంది? ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు ఇస్సాకు, లాభమేముంది? ఎంత అప్పుడు ఏశావు కూడా జ్యేష్ఠత్వాన్ని వదిలేశాడు, పెద్దోడైపోయాడు. ఇప్పుడు లాభమేముంది? ఉపయోగం ఏమైనా ఉందా? హల్లెలూయా. హల్లెలూయా ఎందుకు చెప్పించానంటే దేవుని మహిమ కోసం కాదు. కొంచెం మంది నవ్వుకుంటూ నిద్రపోతున్నారు, అందుకే హల్లెలూయా చెప్పాను ఇది. హల్లెలూయా. కొంచెం ఎలక్ట్గా ఉండండి. యాకోబు తన అన్న విషయంలో మోసం చేశాడు, తన తండ్రి విషయంలో మోసం చేసి తనకు కావాల్సినవన్నీ సంపాదించుకున్నాడు, తన హృదయాన్ని నింపుకున్నాడు. అయితే తను నింపుకున్న వాటితో తన జీవితం సంతోషంగా లేదు. తను ఏం చేయాల్సి వచ్చింది? దానివల్ల ప్రత్యామ్నాయంగా పారిపోవాల్సి వచ్చింది, భయపడుతూ పారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికో పారిపోయాడు, ఏదో చేద్దామని వెళ్ళి తన మామ దగ్గరికి వెళ్ళి మరలా ఏం చేశాడంటే అక్కడ చూశాడు. ఎవరిని? రాహేల్ని చూశాడు. సరే, ఆ జీవితం ఎలాగ పోయింది, ఇక నుంచి కొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. ఇదిగో ఈ అమ్మాయి ఏదో బాగుంది, చాలా చక్కగా ఉంది, మన చుట్టాలు అవుతుంది, ఈ అమ్మాయితో నా జీవితాన్ని నేను గడుపుతాను అని చెప్పి మామగారు మీ అమ్మాయిని నాకు ఇస్తారా, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా, మీ అమ్మాయిని నేను ప్రేమించాను, మీ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, నేను ఆ అమ్మాయి లేకపోతే జీవించలేను, కాబట్టి మీ అమ్మాయి కోసం నేనేం చేయమంటారు అని చెప్పి తన లైఫ్లో కొన్ని సంవత్సరాలను ఇచ్చేయడానికి, దానం చేసేయడానికి రెడీ అయిపోయాడు.
7 సంవత్సరాలని నీకు మీ కూతురు కోసం లేకపోతే మీ అమ్మాయి కోసం నేను కొలువు చేస్తాను, బానిసత్వం చేస్తాను అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేశాడు. దేనికోసమండి? తన హృదయం అంతా ఎవరితో నిండిపోయింది? ఇప్పుడు రాహేలుతో నిండిపోవడం వల్ల. ఎంతమంది యవనస్తులు లేరు ఈరోజు? అనేక మంది ఇన్స్టాగ్రామ్లో నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతారు. ఆ అబ్బాయితోటే మ్యారేజ్ అవ్వాలి అనే ప్రార్థన చేయండి ఎలాగైనా. ఇదిగో మేము ప్రేమలో పడ్డాము, మేము మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, ఇదిగో మా తల్లిదండ్రులు కట్నం అడుగుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కట్నం అడుగుతున్నారు. అమ్మ వదిలేయచ్చు కదా, కట్నం అడిగే వాళ్ళు నువ్వు ఎందుకు అమ్మ ప్రేమిస్తున్నావు అంటే, అబ్బో ఆ అబ్బాయి లేకుండా ససేమిరా జరగదే నా జీవితం, ఒక్కరోజు కూడా గడపలేను, పెళ్ళైన ఒక్కరోజుకి తెలుస్తుంది వాడి అసలు రూపం ఏంటో. హల్లెలూయా. పెళ్ళైనా ఒక 2 నెలలకు తెలుస్తుంది ఆమె అసలు రూపం ఏంటో. అలా మన మనసులు ఎవరికి ఇస్తున్నాం, మన హృదయాలు ఎవరికి ఇస్తున్నాం? యాకోబు తన హృదయాన్ని రాహేలుకి ఇచ్చేశాడు. ఆ గ్యాప్ని రాహేలుతో ఫిల్ చేద్దాం అనుకున్నాడు. 7 సంవత్సరాలు గడిచింది. ఏం విత్తనం వేస్తే ఆ పంటనే కోస్తాం. అక్కడ మోసం చేసి తన అన్న ఆశీర్వాదాలను కొట్టేశాడు అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 7 సంవత్సరాలు అయింది. రాహేల్నిచ్చి పెళ్లి చేయి మామ అంటే ఆ మామ ఏం చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేశాడు. టిట్ ఫర్ టాట్ అంటారు కదా, అలా తను చేసిన దానికి మళ్ళా ప్రతిఫలాన్ని కోసుకున్నాడు. ఇదిగో మా దేశ సాంప్రదాయం కాదు పెద్దదాన్ని ఉంచుకుని చిన్నదాన్ని పెళ్లి చేయడం, కాబట్టి మరలా చిన్నదాని కోసం ఏం చేయాలి? మరలా 7 సంవత్సరాలు చేయి. మరలా 7 సంవత్సరాలు సరే నాకు రాహేలు ముఖ్యం, సంవత్సరాలు ఎన్నైనా పర్లా, ఎంత పనైనా పర్లా, రాహేలుని పెళ్లి చేసుకుంటే చాలు అని చెప్పి మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. దాస్యత్వం, కఠినమైన దాస్యత్వం, రూపాయి లాభం లేదు. అందులో అక్కడెక్కడైనా పులులు సింహాలు ఆ గొర్రెలను తింటే మరలా ఆ ఖర్చు కూడా తనే పెట్టుకున్నాడంట. ఎందుకంటే తినేసి మామయ్య అంటే నువ్వే అబద్ధం చెప్తున్నావు అని ఆ టైప్ మనిషి కాబట్టి వాళ్ళ మామయ్య ఏమంటున్నాడంటే తన ఏ గొర్రె పోయినా సరే తనే పెట్టుకున్నాడు తన ఖర్చుతో. అలా ఎంతో కష్టం అనుభవించాడు. దేనివల్ల అనుభవించాడని మనం ఆలోచించాలి. తన హృదయాన్ని రాహేలుకి ఇవ్వడం వల్ల. తన హృదయాన్ని ఏదేదో దేంతోనో నింపుకుందాం. మొదటేమో అధికారంతో నేను నింపుకుంటే నాకు మంచిగా హోదా వస్తుంది, ఆశీర్వాదాలతో నింపుకుంటే నాకు మంచి స్థితి వస్తుందేమో. ఇదిగో ఈ సమయంలో యవన దశలో ఉన్నాను, ఆ రాహేలు అందంగా ఉంది, రాహేలుని నా హృదయంతో నింపుకుంటే రాహేలు నాకు సంతోషాన్ని ఇస్తుందేమో, నా తల్లిదండ్రులు ఇవ్వలేని సంతోషం ఈ రాహేలు ఇస్తుందేమో, నా తల్లిదండ్రులు ఇవ్వలేని ఆదరణ ఈ రాహేలు ద్వారా నేను పొందొచ్చేమో అని హృదయంలో ఉన్న గ్యాప్ని ఎవరితో ఫిల్ చేయాలనుకున్నాడు? చెప్పాలి గట్టిగా, రాహేలుతో ఫిల్ చేయాలనుకున్నాడు. కానీ చివరికి 7 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాలు అయింది, కొలువు అంతా అయిపోయింది. కొలువు అయిన తర్వాత రాహేలునిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మరలా ఒక 6 సంవత్సరాలు మరలా తన ఆస్తి కోసం తను దాస్యత్వం చేసి 20 సంవత్సరాలు తన జీవితాన్ని రాహేలు కోసమే త్యాగం చేశాడు. అలా తన జీవితం అంతా ఇప్పుడు ఫరో అడుగుతున్నాడు, యాకోబు గారు మీరు ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అంటే, నేను 130 సంవత్సరాలు బ్రతికాను, ఇప్పటికీ నా వయసు 130, చాలా మంచిగానే బ్రతికారు కదా అని అంటుంటే, నేను బ్రతికింది 130 అయినా నేను జీవించింది కొంచెమే, నేను యాత్ర చేసింది కొంచెమే, నేను నా జీవితం అంతా కూడా వ్యర్థం చేశాను, దానికోసమని దీనికోసమని నా హృదయంలో దేన్నో నింపుకుందామని చెప్పి రకరకాలుగా పరిగెట్టి అలసిపోయాను. నా పితరులు యాత్ర చేసిన దినముల వలె నా దినములు లేవు. ఇదిగో మెతూషెలా 960 సంవత్సరాలు 69 సంవత్సరాలు బ్రతికాడు, వాళ్ళ దినాల వలె నా దినాలు లేవు. ఇదిగో హానోకు 300 చిల్లర సంవత్సరాలు బ్రతికి దేవునితో పాటు నడిచాడు, వాళ్ళ దినాల వలె నా దినాలు లేవు. నా దినాలు 130 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను వాటిలో జీవించింది, మనస్ఫూర్తిగా జీవించింది, దేవుని కొరకు నా కుటుంబం కొరకు జీవించింది కొంతకాలమే. నేను ఏదేదో నా హృదయంతో నింపుకుందాం అనుకున్నాను. హల్లెలూయా. నా హృదయాన్ని దేనితోటో ఫిల్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నా హృదయము ఇప్పుడు ఆ రకరకాలుగా నింపుకుని నేను నా జీవితాన్ని కోల్పోయాను. జీవించాల్సిన సంవత్సరాలు ఏమయ్యాడండి? కోల్పోయాడు. చివరికి చూస్తే మరలా ఆ సంతానాన్ని అంతా తీసుకుని ప్రయాణమై వెళ్తుండగా మరలా ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, నీవు నన్ను దీవించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు గారు తెలుసుకున్నారు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో. హల్లెలూయా. నిజమైన దీవెన అంటే ఏంటో. అప్పటి వరకు ఏదేదో వస్తే నేను ఆశీర్వదించబడినట్టే, నాకు ఒక భార్య వస్తే, సంతానం వస్తే ఆశీర్వదించబడినట్టే అనుకున్నాడు. నేను అధికారిగా ఉంటే లేకపోతే పెద్దవాడిగా ఉంటే ఆశీర్వదించబడినట్టు అనుకున్నాడు.
కానీ ఇప్పుడు తెలిసింది, ప్రభువా నిజమైన ఆశీర్వాదం నాకు లేదు. భార్యలు ఉన్నారు ఎంతమంది? 4. తెలుసు కదా మీకు. రాహేలు దాసి, లేయా దాసి, 4 భార్యలు ఉన్నారు, పిల్లలున్నారు చాలామంది. అయినా ఏం లేదు, ఆశీర్వాదం లేదు, సుఖం లేదు, మా హృదయానికి ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ప్రభువా నన్ను దీవించు. హృదయంలో వెలితి, హృదయంలో లోటు కనబడుతుంది. ఏం చేయాలి? మనశ్శాంతి లేదు. ఏం చేయాలి? ప్రభువా నీవు నన్ను దీవించితేనే కానీ, హల్లెలూయా, నీవు నాకు ఆశీర్వాదం ఇస్తేనే కానీ నిన్ను వదలను అని గట్టిగా ప్రార్థన చేశాడు. అప్పుడు నిన్ను తరతరములకు నా జనాంగముగా నిన్ను చేస్తానని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఆ విధమైన ఆశీర్వాదము, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము, దేవుని దగ్గర నుంచి ఫిల్ అయ్యే ఆ హృదయాన్ని, ఆ జీవితాన్ని మనం కోరుకోవాలి. అంతేగాని ఈ లోకపరముగా మన మైండ్ ఏం చెప్తుందంటే, ఇదిగో నీకు ఇంట్రెస్ట్ అయిన థింగ్స్ని నువ్వు చేయి, నీకు నచ్చే వాటిని చేయి, ఇదిగో ఈ టైంని ఇక్కడ కేటాయిస్తావు ఎందుకు, ఈ టైంని నీకు నచ్చే విధంగా నువ్వు ఎంటర్టైన్ అవ్వు, నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు అలా తిరుగు, ఇలా తిరుగు, ఫ్రెండ్స్తో ఆడుకో, ఫ్రెండ్స్తో జోకులు వేసుకో, ఫ్రెండ్స్తో తిరుగు అని చెప్పి రకరకాలుగా మనల్ని ఏం చేస్తుందంటే డిస్ట్రాక్ట్ చేస్తుంది, మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది సాతానుగాడు. వాడి ప్లాన్ అది. వాడి ప్లాన్ని మనం నెరవేర్చకూడదు. దేవుని ప్లాన్ ఏంటంటే ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి ఇదిగో ఇలా మనల్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన సన్నిధితో, ఆయన ఆత్మతో, ఆయన వాక్యంతో మనల్ని నింపాలని. హల్లెలూయా. ఆయన వాక్యము మనలోనికి వచ్చినప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఒక్కసారి యవనస్తులు ఎవరైనా చివర బౌల్ ఉంది, ఒకసారి తీసుకొస్తారా? ఒక్కసారి ఫాస్ట్గా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వెనక్కి చూడొద్దు, ఇటు చూడండి. ఆ డిస్ట్రాక్షన్స్ని, లేకపోతే మనల్ని పక్కత్రోవ పట్టించే వాటిని దేవుడు మన హృదయాల నుంచి తొలగించాలని చెప్పే పాస్టర్ గారు ఇంత కష్టపడి ఎన్నో రోజుల శ్రమతో ఇక్కడ ఈ యూత్ మీటింగ్ని జరిగించడానికి పాస్టర్ గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి, లేకపోతే మనల్ని డైవర్ట్ చేసే ఆ థింగ్స్ నుంచి దేవుడు ఆయన వాక్యం వైపు మనల్ని మలచాలని చెప్పి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపాలని చెప్పి, ఆయన వాక్యంతో మన హృదయాలు నిండి మనము సంపూర్ణులుగా అవ్వాలి. మనలో ఉన్న ఆ సాతాను సంబంధమైన, మనం అనుకుంటాం సాతాను ఏంటి, దెయ్యాలేంటి, మన హృదయంలో ఉండడం ఏంటి, నేను మంచిగానే ఉన్నాను అనుకుంటాం. కానీ సాతానుకు సంబంధించిన అవన్నీ కూడా నేను చెప్పాను కదా, ఎలా ఉన్నాయో తెలియకుండా వాటి రూపంలో మన మధ్యలోకి వాడు పెట్టేశాడు. రకరకాలుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన థింగ్ ఏదో, ఆ థింగ్ ద్వారా, ఆ యాక్టివిటీ ద్వారా సాతాను ఏం చేశాడంటే ఆ మనుషుల్లో వాటిని పెట్టేశాడు. దాన్ని తొలగించాలని చెప్పే యవనస్తుల మీటింగ్ దైవజనుల ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ గ్లాస్ ఉంది కదండి, ఇది మనం, ఎవరిది? నేను అనండి, నేను. ఇప్పుడు ఈ గ్యాప్ ఏంటి? దేవుడు కలిగించిన గ్యాప్ అనమాట. ఇది అర్థమవుతుందా? ఖాళీ కనబడుతుందా? ఈ ఖాళీలో మనకి టైం కుదిరినప్పుడల్లా ఏం చేస్తున్నామంటే వాటిని వేస్తున్నాం. ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఆ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్, వెబ్ సిరీస్, బిగ్ బాస్, రకరకాల సీరియల్స్, సినిమాలు, ఫ్రెండ్స్తో స్నేహాలు, బీచ్లకు వెళ్ళడం, రకరకాలుగా. ఎవరైనా కనెక్ట్ అవుతున్నారా? ఇలా రకరకాలుగా మన జీవితం అంతా ఈ పాపపు క్రియలు. అవి పాపం అని తెలియదు మనకింతకి, పర్లేదులే అనుకునే పాపాలు అనమాట అవన్నీ. అంటే ఎగిరిపోతాయి, ఇవి చాలా స్పీడ్గా ఎగిరిపోతాయి అన్నమాట. పర్లేదులే అనుకునే పాపాలు అంటే మనకి తెలియదు అవి పాపాలని. ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల మనము మన హృదయాన్ని ఖాళీ లేకుండా ఉంచేసుకుంటున్నాం. ఖాళీ లేదు అసలు. ఖాళీ లేకపోవడం వల్ల దేవుడు మన హృదయంలోనికి రాకుండా ఉండిపోతున్నాడు. ఇవి దేవుని వెలుగు మన మీద పడకుండా చేస్తున్నాయి. దేవుడు మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు, మన జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. కానీ వీటి వల్ల మన జీవితం అలాగే ఉండిపోతుంది. అభివృద్ధి లేని జీవితం అయిపోతుంది. మైండ్ అభివృద్ధి అవ్వట్లా, జ్ఞాపక శక్తి రావట్లా, ఏ చదువు ఎక్కట్లా, ఎక్కడ చూసినా ఫెయిల్యూర్స్ మనకు ఎదురవుతున్నాయి. దేనివల్లంటే ఈ డిస్ట్రాక్షన్స్, లోపలున్న మనల్ని డైవర్ట్ చేసే థింగ్స్ వల్ల మనము వేరైపోతున్నాం.
ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే పాల్ చౌదరి గారిని ఏర్పాటు చేసుకుని ఇలాంటి యూత్ మీటింగ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీ దేహాల్లోకి, మీ హృదయాల్లోనికి పంపాలనుకుంటున్నారు. అలా పంపినప్పుడు ఏం జరుగుతుంది? డిస్ట్రాక్షన్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి? చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాటర్ ఎక్కువ పంపితే స్టేజ్ తడిచిపోతుంది కాబట్టి చూసారా, డిస్ట్రాక్షన్స్ అన్నీ ఏమైనాయి? చప్పట్లు కొడదాం. దేవుని వాక్యాన్ని మనం నింపుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకున్నప్పుడు మనలో ఉన్న డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా ఇదిగో ఇలా బయటకు వచ్చేస్తాయి. లోపల ఉన్న చెడంతా కూడా, చీకటంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దైవజనులు చెప్పారు కదా మార్నింగ్, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. మన హృదయంలో నింపుకున్నప్పుడు మన హృదయం నిర్మలంగా ఉంటుంది. హల్లెలూయా. మన హృదయం ఏ చెడు లేకుండా ఉంటుంది. హల్లెలూయా. మన హృదయం దేవునికి ఇష్టమైందిగా ఉంటుంది. హల్లెలూయా. దీన్ని దేవుడు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. దీన్ని దేవుడు ఎలా అభివృద్ధి చేయాలంటే అలా అభివృద్ధి చేస్తాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాడు. అందుకే దానియేలుని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? శత్రు దేశమైన బబులోను రాజ్యంలో దేవుడు జ్ఞానులందరికీ కూడా అధిపతిగా చేశాడు దానియేలుని. యోసేపుని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఆ ఐగుప్తు దేశంలో అందరికీ కూడా ఫరో తర్వాత రాజుగా దేవుడు ఆ యోసేపుని చేశాడు. దేనివల్ల అంటే వాళ్ళ హృదయాలు డైవర్ట్ చేసే థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు బయటకు పంపించేశారు. చూస్తే దానియేలు గ్రంథము మనం చదివితే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, చదువుదాం ఫాస్ట్గా. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, 1వ అధ్యాయం 8వ చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని అపవిత్రపరచుకుని నన్ను నేను అపవిత్రపరచుకోను. హల్లెలూయా. ఆ మీనింగ్ అది అక్కడ వాక్యాన్ని. రాజు చేసే భోజనము, రాజు భుజించే భోజనము, రాజు త్రాగే ద్రాక్షారసము నేను భుజించి నన్ను నేను అపవిత్రపరచుకోను అని దానియేలు సిద్ధపడ్డాడు. అందుకే తను నిర్మలంగా ఉన్నాడు దేవునికి. తను ఒక తీర్మానం చేసుకున్నాడు, నాకు ఏ విషయమైన కలర్ ఉన్నా సరే, అది ఆసక్తికరంగా ఉన్నా, రుచిగా ఉన్నా, నేను దాని విషయంలో నేను దేవునికి విరోధంగా వెళ్ళను. ఎందుకు రాజు భోజనం తను తిరస్కరించాడంటే, ఆ బబులోను రాజ్యంలో భోజనాలు ఎలా ఉంటాయంటే యూదులకి వ్యతిరేకం. యూదులు తినకూడని భోజనాలు ఉంటాయన్నమాట అక్కడ. యూదులు కనీసం ముట్టుకొని చూడకూడని మాంసాలు వాళ్ళు తింటారు. అలాంటి విషయంలో ద్రాక్షారసం తాగుతారు. అలాంటి విషయంలో దానియేలు తాను కాంప్రమైజ్ అవ్వలా. ఈ చిన్నదే కదా, రాజు విషయంలో నేను గొప్పవాడుగా అవుతాను, ఇది నేను లోపల వేసుకుంటే తింటే రాజు విషయంలో గొప్పగా అవుతాను, రాజు నన్ను దృష్టింతాడు అని చెప్పి ఏం చేయలేదు, చిన్నదాన్ని కూడా లోపల ఉంచుకోలే. నేను సెపరేట్గా ఉండాలి. హల్లెలూయా. నేను ప్రతిష్ఠించబడిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నా జీవితంలోనికి వీటికి ఛాన్స్ లేదు, ఇలాంటి వాటికి నేను సమయం ఇవ్వను, ఇలాంటి వాటిని నా జీవితంలోనికి, నా హృదయంలోనికి రానివ్వను. హల్లెలూయా అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. ఒక గొప్ప వ్యక్తిగా దానియేలుని దేవుడు అభివృద్ధి పరిచాడు. 4 రాజులు కూడా దానియేలుకి సలాం కొట్టారు. నీలాంటి వ్యక్తిని మేము చూడలేదు, నీకున్న దేవుడు లాంటి దేవుణ్ణి మేము చూడలేదని చెప్పి దానియేలుని పొగుడుతూ ఉన్నారు. 4 తరాల రాజులు. ఎలా జరిగిందంటే చిన్న వాటిని దానియేలు, చిన్న కాంప్రమైజెస్కి దానియేలు లోబడలేదు. చిన్న వాటి వైపు దానియేలు హృదయాన్ని తిప్పుకోలేదు. హల్లెలూయా. నా దేవుడే నాకు శాశ్వతం, నా దేవుని ఆజ్ఞలే నాకు శాశ్వతం, నా హృదయాన్ని నేను నా దేవునితోనే నింపుతాను. హల్లెలూయా. దినములకు ముమ్మారు నేను ప్రార్థన చేస్తాను, యెరూషలేము తట్టు తిరిగి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి దానియేలు తీర్మానం చేసుకున్నాడు. దానివల్ల దానియేలుకి ఇప్పుడు జరగబోయే సంగతులు, మన తర్వాత జరగబోయే సంగతులు కూడా దేవుడు వివరించి ఒక దర్శన రూపంలో దానియేలుకి ఇచ్చాడు. ఎందుకు అంత ప్రియుడుగా దానియేలు ఉన్నాడంటే కేవలం తన లైఫ్ని ఒక ప్రత్యేకమైన రీతిలో దానియేలు సిద్ధపరిచాడు. ఒక ప్రతిష్ఠితమైన జీవితంగా దానియేలు ఆ జీవితాన్ని ఉంచాడు. హల్లెలూయా. దేవుడు మనల్ నుంచి కూడా కోరుకునేది అదే. ఈ యూత్ మీటింగ్లు పెట్టి ఈ వాక్యాన్ని మీకు వివరించేది ఎందుకంటే దేవుడు మనల్ నుండి కోరుకునేది మనమందరం ఒక దానియేలు వలె ఉండాలి. హల్లెలూయా. మనమందరం ఒక యోసేపు వలె ఉండాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో ఉండాలంటే మనము జీవిస్తున్న లైఫ్ స్టైల్ సరిపోదు. ఏదో సాధారణంగా జీవించేసాం,
అసాధారణంగా బ్రతికేసాం, ఎలా పడితే అలా తిరిగేసాం, ఏది పడితే అది తినేసాం అంటే సరిపోదు నువ్వు దానియేలు అవ్వాలంటే. దానియేలు వాళ్ళందరూ చాలామంది యూదులు ఉన్నారు. దానియేలుని ఎందుకు రాజు కోరుకున్నాడు? షడ్రక మేషక అబేద్నెగోలనే వాళ్ళనే రాజు ఎందుకు కోరుకున్నాడంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంది. దేవుడు చెప్పేది ఏంటంటే వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇచ్చారు. వాళ్ళ హృదయాన్ని దేవుని మాటలతో నింపుకున్నారు. దేవుని మాట ఎలా వస్తుంది, దేవుని మాట ఎలా మనం వింటాము, ఎప్పుడు వినాలి, దర్శనం ఎప్పుడు వస్తుంది, ఆ స్వప్నం ఎప్పుడు వస్తుంది, దేవుడు ఎలా మాట్లాడతాడని దేవుని వాక్యము కొరకు వాళ్ళు ఎదురు చూశారు. హల్లెలూయా. ఆ ఎదురు చూసిన వాళ్ళకి దేవుడు తృప్తిపరిచాడు. వాళ్ళని వాక్యంతో నింపడమే కాకుండా దేశంలోనే ఉన్నతమైన స్థానంలో వాళ్ళని ఉంచాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళాలని కోరుకుంటే సరిపోదు. దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడిన వాళ్ళము. మనము మన హృదయంలో ఏమి నింపుకోవాలి? వాక్యాన్ని నింపుకోవాలి. దేవుని మాటలను, వాక్యమైన యేసు ప్రభువుని మన హృదయంలో నింపుకుంటే మనము ఆయన వాక్యం మనలోనికి వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన క్రియలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మనల్ని ఆశీర్వాదముగా ఆయన చేయడానికి ఏ అడ్డము మనకు ఉండదు. హల్లెలూయా. ఏ ఆటంకము మనకు ఉండదు. ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని మనం నింపుకున్నప్పుడు. హల్లెలూయా. మనము వాక్యాన్ని చదవాలి అనే తీర్మానం తీసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది బైబిల్ని కంప్లీట్ చేశారు? చేతులు లేపండి ఒక్కసారి. నేను బైబిల్ని ఒకసారి కంప్లీట్ చేశాను, 2 times కంప్లీట్ చేశాను, 3 times. దేవునికి స్తోత్రం. 1 2 3 4 5 6 7 ఒక 8 members ఉన్నారు. ఒక 100లో 8 members ఉన్నారు. అయితే మనము ఎందుకు చదవలేకపోతున్నాం? దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి ఎందుకు రానివ్వలేకపోతున్నామంటే మనము కూడా యాకోబులాగా ఏదో చేద్దాం, ఈ ఖాళీ టైంలో ఒక అరగంట సమయం ఉంటే ఏదో చేద్దాం, ఏదో చూద్దాం అని మన సమయాన్ని, వాక్యాన్ని దగ్గరికి రానివ్వట్ల. ఆ సమయంలో వాక్యాన్ని దగ్గరికి రానివ్వట్ల. అందుకే మనం వాక్యాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం. లేకపోతే వాక్యం అంటే ఏంటంటే వెళ్ళే ముందు ఇలా తెరిచి ఆ కీర్తనలు 91:1 మహోన్నతిని చాటున నివసించువాడే కీర్తనలు చదివేశాం, ఆ సామెతలు చదివేశాం, ప్రసంగి చదివేశాం, చాలు. ఆ కీర్తనలు, సామెతలు, ప్రసంగి చదివితే చాలు. కొంచెం మంది దైవజనులు కూడా అలాగే ఉన్నారు, తెలియని వారు. కానీ మనము వాక్యం అంతా చదవాలి. ఆదికాండం నుంచి ప్రకటన 22వ అధ్యాయం వరకు కూడా ఏముందో మనం తెలుసుకోకపోతే దేవుని ప్రణాళిక మనకి ఎలా అర్థమవుతుంది? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా అర్థమవుతాయి? దేవుడు మన కొరకు చేసిన త్యాగం ఎలా అర్థమవుతుంది? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ గురించి, ఆయన ఏర్పాటు చేసిన పరలోకము గురించి ఎలా అర్థమవుతుంది మనకి ఆయన వాక్యాన్ని చదవకపోతే? రానున్న దినాలు భయంకరమైన దినాలు. ఆ దినాల్లో మనం ఎలా సర్వైవ్ అవ్వగలం? ఆ రాకడ దినాల్లో లేకపోతే ఆ శ్రమ దినాల్లో మనం ఎలా సర్వైవ్ అవ్వగలం? దేవుడు అందుకే ఏం చెప్తున్నాడంటే మీరు వాక్యంతో నింపబడండి మొదలు. హల్లెలూయా. మీరు మొదట వాక్యంతో నింపబడితే ఈ లోకంలో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా మీలో నుంచి బయటకు వెళ్తాయి. అప్పుడు మిమ్మల్ని నేను ఘనముగా వాడుకోగలను. హల్లెలూయా. ఒక దానియేలు వలె మిమ్మల్ని వాడుకుంటాను. హల్లెలూయా. ఒక యోసేపు వలె మిమ్మల్ని వాడుకుంటాను. హల్లెలూయా. ఒక అబ్రహాము వలె, దావీదు వలె మీరు మిమ్మల్ని వాడుకోవాలంటే మీరు నా వాక్యంతో నింపబడండి. తీర్మానం చేసుకుందామా? అందరం లేచి నిలబడదాం.